ఇప్పుడు 'ధురంధర్' సినిమాతో ప్లస్ మొన్న ఏదైతే 'రా'ని బ్యాన్ జేయాలి అంటూ పాకిస్తాన్ ప్రేమికులైన అమెరికాలోని స్వచ్ఛంద సంస్థలు ఇచ్చినటువంటి నివేదికల నేపథ్యంలో అసలు 'రా' ఎక్కడి నుంచొచ్చింది అంటే రమేశ్వర్‌నాథ్ కౌ, ఆర్‌ఎన్ కౌ అంటారు. గూఢచార వ్యవస్థకి విదేశాల్లో పునాదేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయన. విదేశీ గూఢచార సంస్థ నెలకొల్పినటువంటి రూపశిల్పి ఆయన. 1962లో చైనా యుద్ధం, 1965లో పాకిస్తాన్ యుద్ధం. ఈ 2 సంఘటనలు భారతదేశానికి ఒక చేదు నిజం నేర్పినాయి. బలమైన గూఢచార వ్యవస్థ లేకపోతే దేశం ఎదురు దెబ్బలు తినాల్సిందే అని. అప్పుడు ప్రభుత్వం అధికారులు గట్టిగా ఆలోచించి ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు. దేశానికి ప్రపంచ స్థాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కావాలని. ఆ బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి ఆర్‌ఎన్ కౌ. 1968లో ఆయన స్థాపించిన సంస్థే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రా. ఇది కేవలం ఒక సంస్థ కాదు, భారతదేశం ప్రపంచ వేదికల మీద కనిపించని బలంగా మారినటువంటి క్షణం. 71 యుద్ధం రహస్యంగా జరిగిన విజయం. 71 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో రా పాత్ర చరిత్రలోనే అత్యంత కీలకమైనటువంటిది. అదే సందర్భంలో ఈస్ట్ పాకిస్తాన్‌లో రహస్య గూఢచార నెట్వర్క్ నిర్మించింది ఆయనే. ముక్తివాహిని యోధులకు శిక్షణ ఇప్పించింది ఆయనే. పాకిస్తాన్ సైన్యం కదలికల మీద ఖచ్చితమైన సమాచారం అందించి ప్రపంచ చరిత్రలో అతివేగంగా ముగిసిన యుద్ధాల్లో ఒకటిగా నిలవడం, 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగుబాటై బంగ్లాదేశ్ జన్మించడం వెనకాల రా అనేటటువంటిది కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఆయన ఫోటోలు ఈ రోజు వరకు బయటకు కనిపించవు. ప్రపంచ గూఢచార సంస్థలు అప్పటి నుంచినే భారతదేశానికి సంబంధించి కీలకమైనటువంటి గౌరవించడం ప్రారంభించినాయి. ఆ తర్వాత ఆయన బాటలోనే అజిత్ దోవల్ తన స్టైల్‌లో రూట్ మార్చారు. ఐపీఎస్ అధికారిగా 68లో జాయిన్ అయిన తర్వాత ఈ ఐబీలో చాలా ఏళ్ళు పనిచేసి రహస్య ఆపరేషన్‌లో లెజెండ్ అవ్వడం, గోల్డెన్ టెంపుల్‌లోని ఐఎస్ఐ ఏజెంట్‌గా దూసుకెళ్ళి మిలిటెంట్ల మధ్య నెలల తరబడి జీవించి ముఖ్యమైన సమాచారం సేకరించి ఆపరేషన్ బ్లాక్ థండర్‌కి పునాదేసింది ఆయనే. పాకిస్తాన్‌లో సంవత్సరాల తరబడి రహస్యంగా ఉన్నది ఆయనే. మిజోరాం, పంజాబ్, కాశ్మీర్‌లో తిరుగుబాట్లని అడ్డుకున్నటువంటి ఆపరేషన్స్ ఆయనే చేసుకొచ్చారు. కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి.